ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ 5. ఫ్రెండ్స్, ప్లీజ్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి, చూసేసేయండి. కథ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలో అయితే వసుధార పరిగెత్తుకుంటూ రిషి దగ్గరికి అయితే వస్తుంది. మనసులో ఇతని గురించి ఏమో అనుకున్నాను. నేను వాళ్ళ తోటలో పళ్ళు కోసారని మా డాడ్కి చెప్పడానికి వచ్చారని అనుకున్నాను. కానీ ఇతను జెంటిల్మెనే అని అలానే చూస్తుండడంతో రిషి, హలో ఎక్స్క్యూజ్ మీ, ఎందుకో పిలిచారు, ఏం మాట్లాడరేంటి అని అంటుంటే, మీకు థ్యాంక్స్ చెప్దామని అని అంటుంది. ఇక రిషి, థ్యాంక్సా, ఎందుకు అని అడుగుతాడు. అదే, నేను మీ తోటలో పళ్ళు కోసాను కదా, అది చెప్పడానికి మా ఇంటికి వచ్చారని అనుకున్నాను. మీ గురించి తప్పుగా కూడా అపార్థం చేసుకున్నాను. కానీ అని అంటుంటే, ఇప్పుడేంటి, నేను జెంటిల్మెన్ అని అనుకుంటున్నావా, అందుకనేనా థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావని అంటాడు. ఇక వస్తారా, నేను మనసులో అనుకున్నది ఇతనికి ఎలా తెలిసింది అని చెప్పి, అదేం కాదు, అయినా ఎవరన్నా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పాలి కదా, అందుకోసమే అని అంటుంది. సరేలే అయితే, నీతో మాట్లాడాలి, నాతో వస్తావా అని అంటాడు. ఇక వస్తారా, ఏంటి నాతో మాట్లాడాలా, ఏం మాట్లాడాలి, అయినా ఇదేం మీ సిటీ కాదు, పల్లెటూరు, మనమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే అందరూ ఏమనుకుంటారో తెలుసా అని అంటుంది. రిషి, ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ అనుకుంటారు అని అంటుంటే, అక్కడ ఫ్రెండ్స్ అనుకుంటారేమో, ఇక్కడ మాత్రం తప్పుగా అనుకుంటారని అంటుంది. తప్పుగానా అంటే ఏంటి అని అంటుంటే, అవన్నీ నీకు చెప్పలేనులే బాబు, అయినా నాతో ఏం మాట్లాడాలి అని అంటుంటే, ఏం లేదు, ఇక్కడికి వచ్చే ముందు ఈ పల్లెటూరులో ఉంటానో లేదో అని, ఉండగలనో లేదో అని అనుకున్నాను. కానీ నీ చలాకితనం అదంతా చూస్తుంటే నీతో స్నేహం చేయాలనిపిస్తుంది, అందుకోసమే కాసేపు మాట్లాడుకుందామని సరదాగా అని అంటాడు. ఇక వస్తారా మనసులో నవ్వుకుంటూ, సరే అయితే, నేను తర్వాత వస్తాను, నువ్వు నా కోసం మీ మామిడి తోటలో వెయిట్ చేస్తూ ఉండు అని అంటుంది. ఇక రిషి, సరే వస్తారా అయితే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వస్తారా గురించి ఆలోచిస్తూ, నేనేంటి ఈ అమ్మాయి గురించి పదే పదే ఆలోచిస్తున్నాను, అయినా పదే పదే తనే నాకెందుకు గుర్తుకొస్తుందని నవ్వుకుంటూ ఉంటాడు. ఇంక అంతలో వస్తారా వస్తుంది. దాంతో రిషి, రా వస్తారా అని అంటుంటే, "ఆ, చెప్పు" అని అంటుంది. చెప్పడానికి ఏముంది, చెప్పాను కదా సరదాగా మాట్లాడుకుందామని అని అంటుంటే, అయినా సరదాగా మన ఇద్దరం ఏం మాట్లాడుకుంటాం చెప్పు, నీకు నాకు అసలు పరిచయమే లేదు అని అంటుంది. రిషి, పరిచయం లేదులే, కానీ ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యాం కదా అని అంటుండడంతో, సరే అయితే ఏంటి, నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. రిషి, నేను ఫారిన్లో నా చదువు కంప్లీట్ చేసుకొని వచ్చానని అంటాడు. దాంతో వస్తారా, ఫారిన్‌లో చదువు కంప్లీట్ చేసావా, నేను చూడు ఈ పల్లెటూరులో ఉంటూ 10వ తరగతి వరకే చదువుకున్నాను, నేను టౌన్‌లో ఉండుంటే చదువుకునేదాన్నేమో, అయినా మా అమ్మ నాన్న ఈ ఊరు దాటించి ఎక్కడికి వెళ్ళనివ్వరు, నువ్వు ఫారిన్‌లో చదువుకున్నావంటే అక్కడ వాళ్ళతో పాటు చదువుకున్నావా, ఇంగ్లీష్ వాళ్ళతో పాటు, అక్కడ చాలా బాగుంటుంది కదా అని అమాయకంగా అడుగుతూ ఉండడంతో రిషి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వస్తారా అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలని అనిపిస్తూ, వస్తారా నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఇంకా ఇంకా వినాలనిపిస్తుందని అంటాడు. దాంతో వస్తారా సిగ్గుపడుతూ, సరే ఇప్పటికే లేట్ అయింది, నేను వెళ్తాను అని అంటుంటే, ఏంటి అప్పుడే వెళ్ళిపోతావా అని అంటాడు. లేదు, మా ఇంట్లో చూస్తూ ఉంటారు, లేటుగా వెళ్తే అరుస్తారు, సరే అయితే అని చెప్పడంతో రిషి మళ్ళీ ఎప్పుడు అని అడుగుతాడు. వస్తారా, ఎందుకు, అయినా రోజు ఎందుకు కలవాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక రిషి అలానే వస్తారు వంక చూస్తూ ఉంటాడు.